స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో జారీ చేయడాన్ని స్వాగతిస్తున్నామన్నారు ఎమ్మెల్యే గంగుల కమలాకర్. అయితే ఆ జీవో జారీ అయిన ప్రకారమే మొత్తం ప్రక్రియ జరగకపోతే బీసీ సమాజం ఆగ్రహానికి కాంగ్రెస్ ప్రభుత్వం గురి కావాల్సి ఉంటుందని హెచ్చరించారు. రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్ చేర్చకుండా జీవో జారీ చేసి రిజర్వేషన్లు అమలు చేస్తున్న క్రమంలో ఎలాంటి న్యాయపరమైన చిక్కులు వచ్చినా వాటిని పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. లేకపోతే బీసీ సమాజాన్ని అవమానపరిచినట్టే అన్నారు. రిజర్వేషన్ విద్యా ఉద్యోగాలు ఇవ్వలేదు, కేవలము రాజకీయంగా స్థానిక సంస్థల్లో మాత్రం 40% రిజర్వేషన్ సాగుస్తాం. ఎనీహో రాజ్యాంగంలో 9వ షెడ్యూల్లో చేస్తేనే దీనికి ప్రొటెక్షన్ ఉంటుంది. ప్రొటెక్షన్ తీసుకుంటే ఏ కోర్టు కూడా ప్రశ్నించదు. కానీ ఈరోజు మీరు ప్రొటెక్షన్ లేకుండా జీవో ఇచ్చారు కాబట్టి ఇమ్మీడియట్గా ఏ కోర్టు అయినా ప్రశ్నిస్తుంది. సుప్రీంకోర్టు డైరెక్షన్ వ్యతిరేకంగా పోతున్నామని చెప్పేసి అందుకోసమే చెప్తున్నాం. మేము 9వ షెడ్యూల్ చేర్చమని చెప్పినాం, కానీ ఈరోజు 9వ షెడ్యూల్ చేర్చకుండా డైరెక్ట్ జీవో ఇచ్చారు. నేను సూటిగా ప్రశ్నిస్తాను, నువ్వు జీవో ఇచ్చడానికి 22 నెలలు ఎందుకు సమయం తీసుకున్నావు? నువ్వే జీవో ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇస్తే ఎలక్షన్ జరుగుతాయి అన్నప్పుడు నువ్వు ముఖ్యమంత్రి అయినాక 3 రోజులకే ఇవ్వచ్చు కదా. 22 నెలలు ఎందుకు కాలాపన చేసావు? 22 నెలలు కాలాపన చేస్తే కారణం ఏంది? కాబట్టి 22 నెలలు కాలాపన చేసినాం అంటే కేవలము ఈ యొక్క బీసీలో మోసం చేయడమే. ఈ రోజు కూడా మళ్ళీ చెప్తున్నాను, వన్స్ అగైన్ మేము స్వాగతిస్తున్నాము, కానీ ఈ 42% రిజర్వేషన్తో మాత్రమే వెళ్ళాలి. మమ్మల్ని మధ్యన మోసం చేస్తే మాత్రము తెలంగాణ బీసీ సమాజం బగ్గుమంటది. దాని మూల్యం కాంగ్రెస్ పార్టీ చెల్లించాల్సిన బాధ్యత ఉంటుంది.